ఎప్పుడన్నా రాజ్మా పలావ్ తిన్నారండి? ఈరోజు మీకు రాజ్మా పలావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మాని ఒక 6 అవర్స్ నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి బిర్యానీ ఆకు, షాజీరా, లవంగ, చెక్క అన్నీ వేసి కొద్దిగా వేపాలండి. వేపిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వేయించండి, సరిపోతుంది. 2 మినిట్స్ వేయించిన తర్వాత రాజ్మా కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. కొంచెం గసగసాలు, కొంచెం జీడిపప్పు పేస్టు తయారు చేసి వేసానండి, టేస్ట్ బాగుంటుందని. కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి బాగా కలిపి ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోయాలండి. మీరు ఎంత వండుకుంటున్నారో క్వాంటిటీని బట్టి చూసుకొని ఒక గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా రుచికి తగిన సాల్ట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలండి. త్రీ విజిల్స్ తర్వాత తీసి చూడండి ఎంత బాగా వచ్చిందో, అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగా చూడండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిది కూడా రాజ్మా ఒంటికి. మీరు